రేపు తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి పోర్టల్, సన్నబియ్యం పంపిణీ, ఎస్సీ వర్గీకరణతో పాటు ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. రేపు తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి పోర్టల్, సన్నబియ్యం పంపిణీ, ఎస్సీ వర్గీకరణతో పాటు ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. మీనాక్షి, ఏదైతే రేపు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా పొద్దున నోవెటల్లో సీఎల్పీ సమావేశం కాబోతుంది. దీనికి సీఎం అధ్యక్షత వ్యవహరిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లడమే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీఎల్పీ సమావేశం రేపు జరగబోతుంది. ఈ సమావేశంలో ఇప్పటికీ సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలతో పాటుగా మరొకవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒకవైపు సన్నబియ్యం కానీ లేకపోతే భూభారతి కానీ, కొద్దిసేపటి క్రితమే ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి ఈ అంశము, మరొకటి ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 అంశాలపై కూడా ఈ రేపు సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. ఒకటి 6 గ్యారెంటీలను అయితేమి, మరొకటి రైతు రుణమాఫీ, రైతు భరోసా, వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ప్రభుత్వంగా అమలు చేస్తున్న జనాల్లోకి తీసుకువెళ్లడంలో కొంత కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనేటువంటి చర్చ రాజకీయ వర్గాలతో పాటుగా ఇటు ఏఐసిసి దృష్టిలో కూడా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా చేసినటువంటి పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో పెద్ద ఎత్తున విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అట్లాంటి తప్పులు జరగకుండా ఉండాలి. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకువెళ్తే మెజారిటీగా మద్దతుదారుని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ పెద్ద ఎత్తున అప్పుల్లో ఉన్న రైతు రుణమాఫీ చేసింది, ఆ తర్వాత రైతు భరోసా తీసుకున్నటువంటి కార్యక్రమం, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేజర్గా ఒకటి విద్యార్థులైతే, రెండవది రైతులు ధరణి తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ధరణి ద్వారా ఏ విధంగా రైతులు నష్టపోయారు, రైతులు పడ్డటువంటి ఇబ్బందులను ఎన్నికల ప్రచారంలో చెప్పింది. ఇక బంగాళాఖాతంలో ధరణిని వేస్తామని చెప్పి ఇదే మా ఎన్నికల రెఫరెండంగా ముందుకు పోతున్నామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తీసుకొచ్చినటువంటి ధరణిలో మాడ్యూల్స్ చేంజ్ చేసుకొస్తూ వాటిని భూభారతిగా ఈరోజు సాయంకాలం ఏదైతే లాంచ్ చేయబోతుంది. దీంతో రైతులకు ఎట్లాంటి సమస్యలు ఉండకుండా ఒకటేసారి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు 1 కోటి మందికి పైగా కూడా ఏకకాలంలో చేసినా కూడా ఏదైతే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళేటువంటి విషయం. మరొకటి సన్నబియ్యం, దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం కార్యక్రమాన్ని చేశాం. ఈ విధంగా గతంలో దొడ్డు బియ్యం తీసుకొస్తే ఏదైతే ఉన్నటువంటి వారంతా కూడా కిలోకు చొప్పున అమ్ముకున్నటువంటి పరిస్థితులు, ఇటు ఏదైతే టిఫిన్ సెంటర్లకు కానీ మిగతా దానకు కోళ్ళు మరియు వాటికి దానకు అమ్ముకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఇప్పుడు లేకుండా కేవలం సన్నబియ్యం ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరు దొడ్డు బియ్యం అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కునే పరిస్థితి లేకుండా కేవలం సన్నబియ్యం ద్వారా పేద ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. మరొకటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా గతంలో డబుల్ బెడ్రూమ్లు జిహెచ్ఎంసీ పరిధిలో కట్టినటువంటి కొన్ని చూసాం. మెజార్టీగా చాలా నియోజకవర్గంలో ఏదైతే ఇండ్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఆ విధంగా లేకుండా నియోజకవర్గాలు కొన్ని చిన్న పెద్ద లేకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటు అప్పుడు గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల ఈ నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కొంత ఏదైతే
ఇందిరమ్మ అప్పుడున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు పంపించేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా 119 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, ఎవరైతే ఇండ్లు లేని వారు ఉన్నారో వారందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దాన్ని కూడా జనాల్లోకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి. మరొకవైపు ఎస్సీ కేటగిరైజేషన్కి సంబంధించి దాదాపు 30 ఏళ్లుగా అయితే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మాదిగ సామాజిక వర్గంకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పోరాట చేశారు. దాంట్లో నుంచి వచ్చిందే ఎంఆర్పిఎస్కి మందకృష్ణ మాదిగ ఉన్నాడు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆ అయితే వచ్చినటువంటి జీవో ప్రతులను సీఎం రేవంత్ రెడ్డికి సబ్ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించింది. ఈ 4 అంశాలను కూడా పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకువెళ్తే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకటి సోషల్ మీడియా ద్వారా, మరొక వైపు గ్రామాలు, వార్డులు, మండలాలు, జిల్లాలు, నియోజకవర్గాలు, దాంతోపాటుగా ఈ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డులలో కూడా ఏ విధంగా ఒక కమిటీలు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని లబ్ధి చేకూరేటువంటి లబ్ధిదారులు ఎవరెవరుతున్నారో వారి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కలిసి మా ప్రభుత్వం ఇది చేస్తుందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం అయితే ఉంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.